ఒక ఏజ్ వచ్చాక కీళ్ళ నొప్పులు సాధారణం. ఎందుకంటే శరీరంలో కాల్షియం తగ్గి, అస్థిధాతువు క్షీణించి, దానితో పాటు కీళ్ళలో ఉండే శ్లేషక కఫము, దాన్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. అది తగ్గిపోవడం వలన కీళ్ళలో రాపిడి పెరిగి, ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడి ఆర్థరైటిస్‌కి దారితీస్తుంది. కొన్నిసార్లు కింద పడటం, లేదంటే ఏదైనా బలంగా తగిలినా కీళ్ళలో ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడి ఆర్థరైటిస్ రావచ్చు. కానీ కొందరిలో వయసుతో సంబంధం లేకుండా కింద పడటం, ఏదైనా తగలటం లాంటి బాహ్య కారణాలు కూడా లేకుండా కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. అలా వచ్చాయంటే అది ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయి ఉండవచ్చు. ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు ఏంటంటే, కుడివైపు ఏ కీలులో నొప్పి ఉంటే ఎడమ వైపు అదే కీళ్ళలో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఒక కీలుకు పరిమితమై ఉండకుండా అన్ని కీళ్లకు వ్యాపిస్తుంది. మోకాలు, మోచేయి, మడిమలు, చేతి వేళ్ళు, కాలి వేళ్ళలో ఉండే కీళ్ళలో కూడా నొప్పి కలిగి ఉంటుంది. నొప్పితో పాటు వాపు కూడా కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన నొప్పి ఉండి, ఎండబడగానే కొంత తగ్గినట్టు అనిపించడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్టయితే మీరు వెంటనే సర్టిఫైడ్ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవడం మంచిది. లేకపోతే డీఫార్మిటీ ఏర్పడి కీళ్ళు వంకర్లు పోయి పాక్షిక అంగవైకల్యం ఏర్పడి నడవలేని స్థితి ఏర్పడుతుంది. అలాంటి స్థితి ఏర్పడకూడదు అంటే ఈ లక్షణాలు కనబడగానే చికిత్స చేయించుకోవాలి. ఈ వ్యాధికి ఆయుర్వేద చికిత్సనే ఎందుకంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు అల్లోపతిలో స్టిరాయిడ్ ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు. వాటి వలన ఉపశమనం తప్ప రోగం తగ్గిపోవడం జరగదు. కానీ ఆయుర్వేదంలో ఆర్థరైటిస్‌కు, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదించండి సీతారామ ఆయుర్వేద హాస్పిటల్, కర్నూలు.